తమిళంలో అగ్ర దర్శకుడు లెక్క ఓ ఎలుగుతున్న నెల్సన్ దిలీప్ కుమారు జైలరు సినిమాతోని రజనీకాంత్తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన జైలర్ 2 కోసం కథ రాసుకుంటున్నాడని ఇంతకు ముందుకే తెలియజేసిరు. ఇప్పుడు ఎట్టకేలకు పుష్ప 2 కార్యక్రమంలో ఆయన సందడి చేయడమే కాకుండా అల్లు అర్జున్ని అమాంతం పొగిడేసిండట. ఇక దీంతో అల్లు అర్జున్తోని నెల్సన్ సినిమా చేయబోతున్నాడనే ఊహాగాన్లు ఎలువడ్డాయంట. అయితే ఈయన వేదిక మీద మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, పుష్ప 2 గురించి నేను ఎప్పుడు నవీన్ సార్కు, నిర్మాత రవి సార్కు అడుగుతూనే ఉంటా. ఇక పుష్ప మొదటి భాగం నేను చూసినప్పుడు వెంటనే దానికి దగ్గరైనా. ఇక పుష్ప 2వ భాగం కోసం నేను చాలా ఎదురు చూస్తున్నా. పుష్ప అల్లు అర్జున్ని కలిసినప్పుడు నేను అసలు ఆయనలా చరిష్మా ఏంది అనేది నాకు అనిపించింది. అయితే అల్లు అర్జున్ సారు, సుకుమార్ సారు ఈ సినిమా కోసం 3 ఏళ్ళు గడిపిర్రు. అలా ఎంత మక్కువ ఉన్నదని నేను అర్థం చేసుకోగలను. దానికి నేను ఆశ్చర్యపోలేదు, కానీ ఇది మరింత పెద్దదిగా మెరుగుగా వస్తుంది అని అభిప్రాయపడ్డట్టుగా ఆయన వెల్లడించిండంట. అయితే ఇందులో భాగంగానే భవిష్యత్తులో అల్లు అర్జున్తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని ప్రశ్నించారంట అక్కడ ఉన్నోళ్ళు. అయితే దీనికి సమాధానంగా నెల్సన్ గది ఆయనకెళ్ళి రావాలి, ఒకవేళ ఆయన సరే అనంటే నేను ఇట్లా సిద్ధంగా ఉన్నా ఆయనతో సినిమా తీసేందుకు అన్నాడంట. కానీ ఆయన సీదా తమిళ సినిమా చేయాలని నేను అనుకుంటున్నా అన్నాడంట. ఇక మొత్తానికి ఆఖరిలో ఏమన్నాడు అనంటే, నేను పాట్నాల ప్రేక్షకులని చూసిన కాబట్టి బన్నీ సార్ మీరు ఖచ్చితంగా అన్ని భాషలలో ఒక్క సినిమా అయినా సీదగా మీరు చెయ్యాలి అని ఆయన కోరిండంట. అవు మళ్ళా ఈయన కోరిక మేరకు ఎంతవరకు బన్నీ దీని గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటారు. ఇక నెల్సన్ తోని సినిమా చేస్తే బన్నీకు, నెల్సన్కు ఎటువంటి కథ అయితే సరిదుగుతుంది అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.